ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షం వేలాది మంది రైతులకు కన్నీరే మిగిల్చింది. ఖమ్మం, వైరా, కొనిజర్ల, తల్లాడ మండలాల్లో అకాల వర్షానికి వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి, మిర్చి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వైరా మార్కెట్ యార్డులో గత వారం రోజులుగా ఆరబోసిన మొక్కజొన్నలు, ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే పంటకు పెట్టుబడులు పెట్టి దిగుబడులు రాక ఇబ్బందులు పడుతుంటే అకాల వర్షం మరింత నష్టం తెచ్చిందని రైతులు వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. నేను 5 ఎకరాల మొక్కజొన్న సాగు చేశాను. వారం రోజుల కిందట మొక్కజొన్న నూర్పిడి చేసి వేరే మార్కెట్ దోలడం జరిగింది. వారం రోజుల నుంచి కొనుగోలు కేంద్రం పెడతాం అని చెప్పి వారం నుంచి వాయిదా చేసుకుంటూ వస్తున్నారు. రోజు వాతావరణ మార్పుల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. తక్షణమే గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న కానీ ధాన్యాన్ని కానీ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని మనం కోరుతాం. కనీసం పట్టాలు కూడా లేవండి. అదేమని అడిగితే ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు, సోమవారం ఉంది, సోమవారం దొరుకుకోండి, అక్కడనే పట్టాలు ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. రాత్రి పోయి అడిగితే మేడం గారిని అంతముందు 2 ఇచ్చారు. బతిలాడితే రాత్రి వర్షం పడుతుందండి వాతావరణం వల్ల, సంవత్సరం మొత్తం కష్టపడితే వచ్చేది ఈ పంటే, ఇది ఖరాబ్ అయితే నాశనం అయిపోద్దని పోయి బతిలాడితే రాత్రి 2 పట్టాలు ఇచ్చారు. రాత్రి అకాల వర్షం వల్ల 4-5 క్వింటాలు మొక్కజొన్నలు తడిచిపోయింది. 34 టిక్కీల పైన ధాన్యం తడిచిపోయింది. ఎట్లా బతిలాడితే రాత్రి 4 పట్టాలు ఇచ్చారు. గవర్నమెంట్ తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సింది కోరుతున్నాం. అకాల వర్షం వచ్చింది. నైట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. నైట్ 3 ఒకసారి వచ్చింది, 7 నుంచి ఒకసారి వచ్చిందండి. పట్టాలు దొరకలేదు, తడిపో అనేది జరిగింది. ఇక మాకు నీళ్ళు బాగా రాత్రి గాలికి ఒకటే గాలి దుమ్ము, పట్టాలు వేసిపోయి మట్టి వేసుకున్నా కానీ ఆగట్లా పట్టాలు కదా. ఇక తడితే మళ్ళీ తిరగొట్టుకుంటున్నాం మొత్తం. అది మా పరిస్థితి, రైతు పరిస్థితి అట్లుంది. ఇస్తామన్నారు మరి, గవర్నమెంట్ కేంద్రాలు కడతామన్నారు. మరి ఇప్పుడు ఎట్లా మరి మీరు ఎప్పుడు కడతారో మరి, ఎవరికి కొద్దిగా ఆలోచిస్తే రైతులకి కొద్దిగా తృప్తిగా ఉంటుంది. లేకపోతే ఏమన్నా నేలపాలు అవుతుంది అంతా. ఇంకా 2 రోజులు చెబుతుంది. అది మా పరిస్థితి. మీరే